Seventh class, Unit 1, Grammar, page number 9, Roman number 1. Read the following sentences and notice the underlined words. క్రింద ఇవ్వబడిన వాక్యాలు చదివి అండర్లైన్ చేయబడిన పదాలని గమనించండి. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ. Sometimes it is quieter than today. My grandfather says that our village is the quietest among all the villages in our district. The underlined words are adjectives, but they are in different degrees of comparison. The first one is the positive degree. The second and the third are in comparative and superlative degrees respectively. ఇక్కడ 3 వర్డ్స్ అండర్లైన్ చేశారు. ఒకటి క్వైట్, క్వైటర్, ద క్వైటెస్ట్. 3 అండర్లైన్ చేశారు. క్వైట్ అనేది పాజిటివ్ డిగ్రీ, క్వైటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, క్వైటెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ. ఈ క్వైట్ అనేది యాడ్జెక్టివ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని యాడ్జెక్టివ్ అంటారు. ఇట్స్ ఆల్వేస్ క్వైట్. ఇది అంటే ఈ గ్రామం ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది అని గ్రామాన్ని డిస్క్రైబ్ చేశాడు, అందు గురించి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్లు 3 రకాలుగా ఇక్కడ చూపించాడు. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. Write the other degrees of them. The first one is done for you. Use a dictionary and check your work. ఇక్కడ కొన్ని యాడ్జెక్టివ్స్ ఇవ్వబడ్డాయి. దాంట్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాయమంటున్నాడు. డిక్షనరీ చూసి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ చేశారు. ఈ యాడ్జెక్టివ్స్ ఇయర్ అని యాడ్ చేస్తే సఫిక్స్గా యాడ్ చేస్తే, సఫిక్స్ అంటే ఆ వర్డ్ చివరన ఈఆర్ యాడ్ చేస్తే కంపేరిటివ్ డిగ్రీ అవుతుంది. ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఫస్ట్ వర్డ్ డార్క్, డార్కర్, డార్కెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. సేఫ్, సేఫర్, safest. Clever, cleverer, cleverest. Tall, taller, tallest. Bright, brighter, brightest. ఈ యాడ్జెక్టివ్స్ అన్నీ ఈఆర్ యాడ్ చేస్తే కంపేరిటివ్ డిగ్రీగా మార్పు చెందుతున్నాయి. ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్గా మార్పు చెందుతున్నాయి. మరికొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటికి మోస్ట్ యాడ్ చేస్తే, మోర్ యాడ్ చేస్తే కంపేరిటివ్గా, మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్గా మార్పు చెందుతాయి. అసలు కంపారిటివ్ అంటే 2 విషయాల మధ్యలో కంపేర్ చేస్తూ చెప్తే దాన్ని కంపారిటివ్ డిగ్రీ అంటారు. 2 కన్నా ఎక్కువ మొత్తాన్ని అందరినీ పోల్చి చెప్తే సూపర్లేటివ్ యూజ్ చేస్తారు. నోట్, వర్డ్స్ విత్ 2 or more than 2 syllables టేక్ మోర్ అండ్ మోస్ట్ రెస్పెక్టివ్లీ ఇన్ ద కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్. సిలబల్ అంటే ఒక ఉదుటిన మనం పలికే ఒక శబ్దాన్ని సిలబల్ అంటారు. వర్డ్స్ విత్ 2 or more than 2 syllables, ఏదన్నా వర్డ్లో 2 అంతకన్నా ఎక్కువ సిలబల్స్ ఉంటే మనం మోర్, మోస్ట్ యూజ్ చేస్తాం. యూజ్ అనేది ఒక సిలబల్, ఫుల్ అనేది ఇంకొక సిలబల్. యూజ్ఫుల్, మోర్ యూజ్ఫుల్, మోస్ట్ యూజ్ఫుల్. మనం ముందుగా నేర్చుకున్నది అయితే సింగిల్ సిలబల్స్. స్మాల్, రిచ్, సేఫ్, క్లవర్, టాల్, బ్రైట్.
ఇక్కడ 2 syllable వర్డ్స్కి అయితే 2 or more, యూస్ఫుల్, మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. నెక్స్ట్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇంట్రెస్టెడ్, మోర్ ఇంట్రెస్టెడ్, మోస్ట్ ఇంట్రెస్టెడ్. డౌట్ఫుల్, మోర్ డౌట్ఫుల్, మోస్ట్ డౌట్ఫుల్. ప్రెషియస్, మోర్ ప్రెషియస్, మోస్ట్ ప్రెషియస్. డెలిషియస్, మోర్ డెలిషియస్, most delicious. Dreadful, more dreadful, most dreadful. Cheerful, more cheerful, most cheerful. ఇవే కాకుండా మరికొన్ని యాడ్జెక్టివ్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. నోట్, అన్లైక్ ది అబోవ్ సమ్ వర్డ్స్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ అదర్ డిగ్రీస్. కొన్ని వర్డ్స్ అసలు ఈఎస్టీకి కానీ ఈఆర్కి కానీ లేకపోతే మోర్ కానీ మోస్ట్ కానీ యాడ్ చేసినా అవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఎటువంటి మార్పు ఉండదు, ఇర్రెగ్యులర్గా కనిపిస్తాయి. అవి ఏంటంటే మచ్, మోర్, మోస్ట్. గుడ్, బెటర్, బెస్ట్. బ్యాడ్, వర్స్, వరస్ట్. ఫార్, ఫర్దర్, ఫర్దెస్ట్. ఇటువంటివి ఎక్కువ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ గుడ్, బెటర్, బెస్ట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ ఇస్తుంటారు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ and notice the underlined word. May I stay with you? May I stay with you? నేను మీతో ఉండవచ్చా? The underlined word may is a helping verb. It is used to take or give permission in a formal way. May అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ మే అనేది హెల్పింగ్ వెర్బ్, అంటే ఆక్సిలరీ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించే ఒక సందర్భం ఏంటంటే పర్మిషన్. మే స్టే విత్ యూ, నేను మీతో నివసించవచ్చా, పర్మిషన్ అడుగుతున్నాడు. మేని పర్మిషన్గా యూజ్ చేయొచ్చు. ఇది ఎలాగా ఫార్మల్గా అంటే మర్యాదపూర్వకంగా పెద్దలను అడిగేది. మర్యాదగా అడిగితే మే ఐ స్టే విత్ యూ. బట్ కెన్ ఈజ్ యూజ్ టు టేక్ ఆర్ గివ్ పర్మిషన్ ఇన్ ఏ ఇన్ఫార్మల్ వే. ఇందాక ఫార్మల్ వే అన్న మర్యాదపూర్వకంగా, అదే ఇన్ఫార్మల్ వే క్యాజువల్గా అంటే ఫ్రెండ్స్ని అడిగాడు. ముందుది మే అనేది పెద్దలను అడిగినప్పుడు, కెన్ అనేది ఇన్ఫార్మల్గా మామూలుగా వాడుక భాషలో అడిగే విధానం. కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్? ఏదన్నా మీరు పర్మిషన్ అడగాలనుకోండి ఎవరినన్నా, మీ టీచర్ గారిని, కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్? నేను బయటకు వెళ్ళొచ్చా, ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోవచ్చా? కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్? మీ ఫ్రెండ్ అడిగినప్పుడు ఇలాగ అడగచ్చు, కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్? నేను ఇంటికి వెళ్ళిపోతాను రా, కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్ అని టేకింగ్ పర్మిషన్. యూ కెన్ గో నౌ, అలా మీ ఫ్రెండ్ చెప్పొచ్చు యూ కెన్ గో నౌ. పెద్దలు కూడా చెప్పొచ్చు ఇన్ఫార్మల్గా యూ కెన్ గో నౌ. మే ఐ లీవ్ దిస్ ప్లేస్ అంటే ఫార్మల్, కెన్ ఐ లీవ్ దిస్ ప్లేస్ అంటే ఇన్ఫార్మల్, రెండు పర్మిషన్లే. నెక్స్ట్ మే హ్యాజ్ అనదర్ యూజ్ ఆల్సో. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. ముందు ఏం చెప్పాము, పర్మిషన్ మే అనేది పర్మిషన్కి వాడచ్చు అన్నాం. ఇప్పుడు ఇంకొక ఉపయోగం ఏంటంటే మేతో ఈ హెల్పింగ్ వెర్బ్తో ఉపయోగం ఏంటంటే పాసిబిలిటీ, జరగవచ్చు, జరగబోయే విషయాన్ని ఊహిస్తూ చెప్పడానికి మనం మే ఉపయోగించవచ్చు. ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు, గ్యారంటీ ఏం లేదు కానీ పడవచ్చు అని ఊహిస్తున్నాడు. మేఘావృతం అయి ఉన్నది, అందువల్ల ఈ డార్క్ క్లౌడ్స్ని చూసి ఇట్ మే రెయిన్ అన్నాడు. ఇట్ మే రెయిన్ టుడే, ఈరోజు వర్షం పడవచ్చు అంటే మేని రెండు రకాలుగా ఉపయోగించాడు. ఒకటి పర్మిషన్, రెండోది పాసిబిలిటీ, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ.
నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి ఆప్షన్స్లో చూజ్ చేసుకోమన్నారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సే వాట్ దే మీన్. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ది చాయిసెస్ గివెన్. మే ఐ కమ్ ఇన్ సార్. సార్ నేను లోనికి రావచ్చా? పెద్దలను అడిగారు కాబట్టి మర్యాదపూర్వకంగా అడిగాడు మే అని. మే ఐ కమ్ ఇన్ సార్, గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఇక్కడ టేకింగ్ పర్మిషన్, నేను రావచ్చా అంటే పర్మిషన్ తీసుకుంటున్నాడు టీచర్ దగ్గర నుంచి. క్వశ్చన్ నెంబర్ 2, సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్. సింధు వచ్చే నెలలో ఇండియా రావచ్చు, పాసిబిలిటీ రావచ్చు. గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ కరెక్ట్, సి. క్వశ్చన్ నెంబర్ 3, యు మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్. నీకు అవసరమైతే నా సెల్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. యు మే యూజ్, నీకు పర్మిషన్ ఇస్తున్నాను అనమాట అవతల వాళ్ళకి. గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. గివింగ్ పర్మిషన్, ఏ. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏ. ఫోర్త్ క్వశ్చన్, కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ. ఇక్కడ ఇన్ఫార్మల్గా అడుగుతున్నాడు, కెన్ యూజ్ చేశాడు. కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, నేను నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చా, నేను వెళ్ళిపోవచ్చా అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఏ. టేకింగ్ పర్మిషన్ ఇన్ ఏ ఫార్మల్ వే, టేకింగ్ పర్మిషన్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ వే, సి. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఇక్కడ కెన్ అనేది ఇన్ఫార్మల్గా అడిగినప్పుడు యూజ్ చేస్తామని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, టేకింగ్ పర్మిషన్ ఇన్ ఇన్ఫార్మల్ వే. మే అని యూజ్ చేస్తుంటే ఫార్మల్ వేను, ఇక్కడ కెన్ అని యూజ్ చేశాడు కాబట్టి ఇన్ఫార్మల్ వే. ఆప్షన్ బి, టేకింగ్ పర్మిషన్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ వే. క్వశ్చన్ నెంబర్ 5, ద డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్. నువ్వు ఒకవేళ పరిగెడితే ఆ కుక్క నిన్ను కరవచ్చు. ఒకవేళ నువ్వు పరిగెడితే ఆ డాగ్ నిన్ను అటాక్ చేయొచ్చు పాసిబిలిటీ చెప్తున్నాడు. గివింగ్ పర్మిషన్, టేకింగ్ పర్మిషన్, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. ఎక్స్ప్రెసింగ్ అంటే పరిగెట్టిన వాళ్ళందరినీ కరపవచ్చు, కానీ సాధారణంగా పరిగెడితే కరుస్తుంది కదా డాగ్. అదే చెప్తున్నాడు, ఆ పాసిబిలిటీ చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు పరిగెడితే అది కరవచ్చు అని చెప్పాడు. నెక్స్ట్ దీంట్లోనే 2 ఇచ్చాడు. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. ఇక్కడ ఇవ్వబడిన సెంటెన్సెస్ని మార్పు చేస్తూ అక్కడ ఇవ్వబడిన సూచనల ప్రకారం మార్పు చేస్తూ రాయమంటున్నాడు. ద బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డూ నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. ఆ కుర్రవాడు ఎలా కనిపిస్తున్నాడంటే నువ్వు ఒకవేళ ఐస్ క్రీమ్ కొనకపోతే ఏడ్చేస్తాడు అన్నట్టు కనిపిస్తున్నాడు. నువ్వు ఐస్ క్రీమ్ ఒకవేళ ఇఫ్ అనేది ఇఫ్ క్లాజ్ యూజ్ చేశాడు. ఒకవేళ నువ్వు ఐస్ క్రీమ్ కొనకపోతే ఆ పిల్లవాడు ఏడుస్తాడేమో అనిపిస్తుందట. సీమ్స్ టు క్రై. దీన్ని మేతో యూజ్ చేసి చెప్పమంటున్నాడు. ఎక్స్ప్రెస్ దిస్ యూజింగ్ మే. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. ఆ కుర్రవాడు ఏడుస్తాడేమో ఒకవేళ నువ్వు ఐస్ క్రీమ్ కొనకపోతే. అతనికి ఐస్ క్రీమ్ కొనకపోతే అబ్బాయి ఏడుస్తాడేమో అని చెప్పాడు. మేతో యూజ్ చేశాడు. సీమ్స్ టు అనేది మేతోనే రీప్లేస్ చేశాడు. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డు నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. నెక్స్ట్ 2, యూ కెన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. నీకు అవసరమైతే, ఇఫ్ యూ నీడ్ నీకు అవసరమైతే నువ్వు నా కెమెరాని యూజ్ చేయొచ్చు. గివ్ పర్మిషన్ యూజింగ్ మే. అతనికి పర్మిషన్ నువ్వు మేని ఉపయోగిస్తూ అని చెప్తున్నాడు. యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. నీకు అవసరమైతే నా కెమెరాని యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్, హీ సీమ్స్ టు బీ ఎ నైస్ మ్యాన్. అతను మంచి మనిషిలా కనిపిస్తున్నాడు. ఎక్స్ప్రెసింగ్ దిస్ పాసిబిలిటీ యూజింగ్ మే. ఈ అవకాశాన్ని మేతో యూజ్ చేసి చెప్పమన్నాడు. హీ మే బీ ఏ నైస్ మ్యాన్. ఒకవేళ అతను మంచివాడు అయి ఉండొచ్చు. హీ మే బీ ఏ
nice man. Fourth one, you want to leave the class now. Take permission using may. నువ్వు క్లాస్ వదిలి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఇప్పుడు పర్మిషన్ తీసుకోమంటున్నా టీచర్ దగ్గర, నువ్వు వెళ్ళగడుగుతావు. మే ఐ లీవ్ ద క్లాస్ నో, మే ఐ లీవ్ ద క్లాస్ నో. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్. గివ్ పర్మిషన్ యూజింగ్ మే. రాజు నీ వాటర్ బాటిల్ ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు, వాటర్ తాగాలనుకుంటున్నాడు, ఎలాగా పర్మిషన్ నువ్వు ఇస్తావు? యూ మే యూజ్ మై వాటర్ బాటిల్. యూ మే యూజ్ మై వాటర్ బాటిల్ అంటే అతనికి పర్మిషన్ ఇచ్చావు. రోమన్ నెంబర్ 3, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ కాబట్టి ఇది సపరేట్ వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.